ఈ మాటని చెప్పకూడదు చెప్పలో నాకు తెలియదు, కానీ నిజంగా సంఘటన ఒకటి చెప్తానండి. ఒక స్థలం, ఒక కుటుంబానికి నేను దర్శించడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న దాస్త్రాలకు కళ వచ్చింది. తెల్లారుజామున తనకు కళ పడిందంట. తన చనిపోయి తనను బాక్సులో పెట్టారు. బాక్సులో పెట్టిన తర్వాత తన ఆత్మ దేవునితో మాట్లాడుతూ ఉంటున్నది. అన్నీ వినపడుతుంటున్నాయి. దేవుడు తన దగ్గర నిలబడినప్పుడు దేవుడు తనతో అడుగుతున్నది ఏంటంటే, అయ్యా, నా భర్తకు మారమనసు లేదు, నా భర్త కూడా రక్షింపడాలి, మా ఇంట్లో అందరూ రక్షింపడ్డారు, కాబట్టి నా భర్త రక్షణ పొందాలి. నా భర్త రక్షణ పొందిన తర్వాత కావాలంటే నన్ను ఈ సన్నిధాన్ని తీసుకో. ఈ లోకంలో నాకేం అవసరం లేదు, కానీ నా భర్త నీ మందిరంలో ఒక సాక్షిగా నిలబడాలి, నీ మందిరంలో దేవుని కొరకు ఒక వాడబడాలి. తనతో దేవునితో మాట్లాడుతున్నాను కదా. తనకు పిల్లలు ఉన్నారు, తనేమంత ధనవంతురాలు కాదు, తనకు ఆర్థిక ఇబ్బందులు నాకు తెలిసినంత మట్టుకు. ఇన్ని ఉన్నప్పుడు కూడా తను కోరుకుంటున్నది ఏంటనగా, రక్షణ ఎవరికి లేదో వారి రక్షణ దయచేయమని కోరుకున్నాను. నేను నిజంగా ఆ సమయంలో వినిన తర్వాత నాకే కంట్లో నీళ్ళు వచ్చాయి. బట్ ఏడుస్తే కంట్లో నీళ్ళు వస్తే వాళ్ళు కూడా ఏడుస్తారని నా కంట్లో కన్నీళ్ళు అట్లే కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తన భర్త యొక్క ప్రేమని లోకంలో పొందింది, కానీ పరలోకం కూడా తన భర్తను చూడలేక ఆకాంక్షతో దేవునితో ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంటున్నది. నా భర్త కూడా రక్షింపడాలి, నా భర్త కూడా దేవుని యొక్క మందిరంలో ఉండాలి, నా భర్త కూడా ఒక గొప్ప సాక్షి కనపడాలి. తర్వాత నన్ను తీసుకో. పిల్లలకు భవిష్యత్తు గురించి అడగలేదు, పిల్లలకు పెళ్లిళ్ళు చేయని అడగలేదు. అయ్యా, నాకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించేసే. ఒకరిని తీర్పు దినానా నేను చెప్తానండి, ఒకరు తీర్పు దినానా అప్పులతో ఉన్నట్లయితే బహుమానం ఉంటాయో లేదో, కాబట్టి అప్పులు తీర్చని అడగలేదు. కానీ కేవలం ఏం అడుగుతూ వచ్చిందండి, తన కుటుంబంలో ఎవరికైతే రక్షణ లేదో వారు రక్షింపబడాలి, దేవుని యొక్క మందిరంలో సాక్షిగా నిలబడాలి, దేవుని కొరకే అతడు జీవించాలి. ఎంత అభిలాష కదండి ఆమెకు. ఎంత తన కుటుంబం పట్ల దేవుని యొక్క సన్నిధానంలో నిత్యం కనబడుట కొరకై ఎలాంటి తీవ్రమైన బాధ, తీవ్రమైన రోదన, తీవ్రమైన ఆకాంక్ష తనకుంటున్నదో. ఈ రోజులలో మీరు దేవుడు మిమ్మల్ని అడిగితే మీరేం